హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు గోకరకాయ దోసకాయ కాంబినేషన్ తోటి కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి దానికి కావాల్సింది ఏంటంటో పసుపు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, ఆయిల్. ఇట్లా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని చూడండి, మనం గిన్నె హీట్ అయింది కదా, సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దోసకాయ గోకరకాయ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ప్రతిసారి ఇట్లే చేస్తాను. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒట్టిమిర్చి వేసుకుందాం పొయ్యింపు కోసమని. అట్లే కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాం. కొంచెం పసుపు, అట్లా కొంచెం కరివేపాకు వేసి కలుపుకున్నాం. మనం ఫస్ట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, మనకు పెద్ద టైం ఏం పట్టదు. టమాటా వేసుకున్నాం. టమాటా కొంచెం మగ్గాలి. టమాటా కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకొని కొంచెం కలిపేసుకున్నాం. కలిపి ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే, మూత పెట్టి 1 నిమిషం. టమాటా కొంచెం మగ్గిందేమో చూద్దాం. ఇదిగో ఇట్లా మగ్గింది కదా, మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడే కొంచెం ఇది కూడా మళ్ళీ మగ్గాలి కదా, ఎందుకంటే ఇవి ఉడికేసినాయి ఆల్రెడీ. మనకు పెద్దగా ఇంకా ఉడికించుకునే అవసరం ఉండదు. అందుకోసమని కొంచెం పచ్చివాసన, కారం కొద్దిగా మగ్గాలి. చూద్దాం కారం కూడా మగ్గిందని. ఇదిగో ఇలా మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ఈ గోకరకాయ దోసకాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. చూడండి ఇట్లా ఉడికిపోతుంది కదా, మనం ఒకసారి ఏం చేయాలంటే 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఓకేనా, మొత్తం మళ్ళీ కలిపేసుకున్నాం ఒకసారి. మన వాటర్ గిన్నె ఏం అవసరం లేదు, ఇవే సరిపోతుంది. మన గ్రేవీ లాగా అవుతుంది, మరి వాటర్ అంటే బాగోదు. చూద్దాం రెడీ అయిపోయిందేమో. ఓకేనా, స్టవ్ బంద్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.